రేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. ముఖ్యంగా పెద్దల పార్సార్థి గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. గత 2.5 ఏళ్ల నుంచి కూడా నేను ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు అటు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా రాష్ట్రానికి చక్కటి మేలు చేస్తారు, అభివృద్ధి చేస్తారని చెప్పని అనేక హామీలతో ఏదైతే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులు రుణమాఫీ కావచ్చు, డోక్రా మహిళలు రుణమాఫీ కావచ్చు, ఈ యొక్క పోలవరం కావచ్చు, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పని యువతని మోసం చేసిన కార్యక్రమం కానీ, నిరుద్యోగ భృతి అని చెప్పని ఎవరికైతే ఉద్యోగం ఇవ్వలేకపోతాం వారందరికీ కూడా ప్రతి నెల నిరుద్యోగ భృతి పంపిస్తామని చెప్పని కానీ, అదేవిధంగా నా నియోజకవర్గంలో అయితే ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక జీవోలు, అప్పుడు పార్సార్థి గారు మంత్రిగా ఉండేవారు, దాదాపు మా వెస్ట్ కాన్స్టిట్యున్సీలో నైజాం గేట్ దగ్గర ఉన్న ఈ యొక్క డ్రైనేజ్ సమస్యకి 21 కోట్లు కానీ, చాలా జీవోలు, స్టేడియం కావచ్చు, అనేక కాన్స్టిట్యున్సీలో జీవోలన్నీ కూడా ఆ రోజు పాస్ అయ్యి నిర్మాణ దశలో ఉన్నవన్నీ కూడా ఈరోజు అడుగట్టిపోయి ఈ యొక్క తెలుగుదేశ ప్రభుత్వం వైఫల్యంతో ఏది కూడా నియోజకవర్గంలో అభివృద్ధి చెందక ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో ఏదైతే ఇందాక దేవస్థానాల గురించి చెప్పారో దానికి కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వీటన్నిటిని పునర్నిర్మిస్తాను, వీటన్నిటికీ పూర్వవైభవం తీసుకొస్తాను, ఈ రోజు వరకు కూడా వాటిని కనీసం దాన్ని పట్టించుకున్న దాఖలు లేదు. దీని మీద నేను బీజేపీలో ఉండగా అనేక పోరాటాలు చేశాను, పార్టీ నుంచి కూడా పార్టీలో కూడా ఒత్తిడి తీసుకొచ్చాను. కానీ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అటు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు దేశం కోసం ఏం కష్టపడుతున్నారో అయినా కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి పరిపాలనలో భారతీయ జనతా పార్టీ కూడా వారి ఆధ్వర్యంలో నడుస్తుందని చెప్పని ఇవన్నీ తెలుసుకుని గత 2.5 ఏళ్ల నుంచి ప్రభుత్వం నుంచి ప్రజలకి, ముఖ్యంగా నా నియోజకవర్గం యొక్క సమస్యలు తీరతాయనే ఉద్దేశంతో ఈ 2.5 ఏళ్ళు చేసినా కానీ ఎటువంటి అభివృద్ధి చెందక, ముఖ్యంగా కేసీఆర్ నాని గారు అయితే 4,000 కోట్లతో విజయవాడ అభివృద్ధి చేస్తామని చెప్పన్నారు. ఎక్కడా ఏమీ ఇంతవరకు చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా బీజేపీ అంతా కూడా టోటల్గా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కీలుబొమ్మలాగా మొన్న కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను భారతీయ జనతా పార్టీలో ఉండగా నేను చాలా చూడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని సెంట్రల్ గవర్నమెంట్లో అయితే ఒక దొంగలాగా ఇక్కడ పంపించిన అకౌంట్స్ అన్నీ కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి పంపాల్సిన నివేదికలు ఉన్నాయో వాటన్నిటి కూడా తప్పులు తడాకా చేయడం వల్లే ఈ రాష్ట్రానికి మేము డబ్బులు పంపించలేకపోతున్నామని చెప్పి అనేక సార్లు మాకు మీటింగ్లో చెప్పడం జరిగింది. ఏదైతే మన లోటు బడ్జెట్ కావచ్చు, ఈ పోలవరం నిర్మాణంలో కావచ్చు, ఇవన్నీ కేంద్రం నుంచి రిలీజ్ చేయాల్సిన నిధులన్నీ కూడా, ఇవన్నీ కూడా రెవెన్యూ లోటు కావచ్చు, ఇవన్నీ కూడా టోటల్గా చంద్రబాబు నాయుడు గారిని సెంట్రల్ గవర్నమెంట్ ఒక దొంగలాగా చూడడం పోవడం వల్లే మేము నిధులు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పిన ఆ రోజు మేము భారతీయ జనతా పార్టీలో ఉండగా మా యొక్క రాష్ట్ర పార్టీ నుంచి ఇవన్నీ తెలియజేయడం జరిగింది. అనేక మార్లు చంద్రబాబు నాయుడు గారికి మంచి అంతా కూడా చంద్రబాబు గారని, చెడంతా కూడా మోడీ అని చెప్పి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ భూస్థాపన చేపట్టే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం గత 2.5 ఏళ్ల నుంచి పోరాడుతున్నారో ఆ పోరాట పటిమను చూసుకొని ప్రజలకి దగ్గరగా ఉండే పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పిన ఉద్దేశంతో 2.5 సంవత్సరాలు ఇంకా ఉన్నా కానీ, టైం ఉన్నా కానీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు ప్రజలకి. కనీసం ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ గారి యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తూ ప్రజలకి పోరాటాల ద్వారా సరే వాటి అన్నిటి కూడా వారికి ఒక దిక్సూచి చూపెట్టాలని చెప్పి ఉద్దేశంతో నేను ఈ యొక్క పార్టీలో చేరడం జరిగింది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం కావచ్చు, విజయవాడ కావచ్చు, క్యాపిటల్ కావచ్చు, ఏదైనా కృష్ణా జిల్లా తప్పకుండా ప్రజా సమస్యలపై పోరాడి ప్రజలకి చెరువుగా ఉండి వారికి అన్నిటి కూడా అండగా ఉంటామని చెప్పి తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను ఆహ్వానించి ఈరోజు పార్టీలో జాయిన్ చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను.
దీంట్లో నేనేమి అధికారంలో లేను, నాకేమి పదవులు లేవు. దీని మీద ఎవరో ముఖ్యమంత్రి చెప్పడం కానీ ఏదైనా పైరవీలు చేసి డబ్బులు పెట్టుకోవడానికి నాకు ఎటువంటి పదవులు లేవు. వారి యొక్క పటిమ చూశాను, వారి యొక్క చూసి నా ఎంత ఆకర్షణతో నేను రావడం జరిగింది. దానికి పూర్తిగా ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి లేఖతో నోట్ల రద్దు చేశారో అది మనందరం కూడా 8వ తారీఖు చూడడం జరిగింది. నా యొక్క లేఖతోనే ఈ యొక్క రద్దు చేశాను. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఒక ఎటువంటి కండిషన్ లేకుండా విడిపోమని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ నోట్ల రద్దు కూడా దానికోసమనే ఈరోజు ఏదో మంచి జరుగుద్దని చెప్పని మేము ఆలోచించడం జరిగింది. కానీ ఈరోజు మనం అన్నీ చూస్తున్నాం. దాదాపు కొన్ని 100 కోట్లు 2,000 రూపాయల ఖాతాలు బయటకు వస్తుంటే నల్లధనం అనేది ఎక్కడ ఆగుద్దాం అనేది తెలియని పరిస్థితి. దానికి ఇంతకుముందు కూడా చెప్పాను, కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వారు దీనికి కన్వీనర్ అని చెప్పి నేనే చెప్పుకుంటూ ఈ యొక్క నోట్ల రద్దు కానీ ఈ యొక్క ప్రజల కారణాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు కారణమవుతారు. ఏ 2 పార్టీలు? సెంట్రల్ గవర్నమెంట్లో చెప్తున్న నిధుల గురించి ఈయన చెప్పే తప్పుడు లెక్కలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు నమ్మే పరిస్థితులు లేదు. రాష్ట్ర పార్టీ మాత్రం చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మగా ఉన్న సంగతి మాత్రం నేను ప్రత్యేకంగా మీకు తెలియపరుస్తున్నాను. ఆయన కేంద్ర మంత్రిగా ఒక శాఖకి మంత్రి అంతే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ఛార్జ్ అని చెప్పని ఎప్పుడు కూడా మా దగ్గర డిస్కషన్ రాలేదు. ఆయన మంత్రిగా ఆయన యొక్క కాన్స్టిట్యున్సీ ఆయన యొక్క శాఖ చూస్తారు తప్ప దీని గురించి ఇవన్నీ తర్వాత వేదిక మీద మాట్లాడుతుంది. దీంట్లో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇదంతా కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఎమ్మెల్యే గారు ఇవాళ మనందరూ కూడా చూస్తూనే ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పేదవాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం జరగనటువంటి విషయం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఏ ఒక్క మనిషి కూడా ఇదిగో మాకు ఇది వస్తుందని చెప్పేసి చెప్పే పరిస్థితిలో లేరు. ఎన్నో లోన్లు లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సినవి కూడా ఈ సంవత్సరం ఇవ్వలేపారు. ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా వాళ్ళందరూ ఇంటర్వ్యూ పిలవడం జరుగుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ అనేక కారణాల వల్ల రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కూడా మన పార్టీలో వైఎస్ఆర్లో చేరేటువంటి అవకాశం ఉన్నది. నేను చెప్తున్నాను, ఎప్పటి నుంచో చెప్తున్నాను. అదేవిధంగా ఏంటంటే వచ్చే సంవత్సరంలో కూడా ఇంకా దగ్గరికి వచ్చిన కొద్దికి వాళ్ళందరూ కూడా ఏంటంటే సాటిస్ఫై అవ్వట్లేదు వాళ్ళు. సరే అవ్వకపోయినట్టు ఇప్పుడు మా స్నేహితుడు ఇప్పుడు వీరిని నేను ఇప్పుడు 3-4 సార్లు నేను కోరా మీరు పార్టీలో రమ్మని. మరి ఆ విధంగానే అంటే ఆయన కూడా ఇవాళ చెప్పడం జరిగింది ఆ విషయంలో. నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది బాధపడుతూ కూడా ఏంటంటే పార్టీలోనే ఉంటున్నారండి. వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా ఏంటంటే ఒక సంవత్సరం టైంలోనే అందరూ కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా మళ్ళీ ఈ పార్టీలకు వచ్చేస్తారు. అందులో అనుమానం లేదు. ఇవాళ ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు అసలు లేవు. బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు అసలు జరగలేదు. 3 రోజులు జరిగినాయి. శీతాకాల సమావేశాలు ఎందుకని పెట్టరు? తెలంగాణలోనేమో వాళ్ళు 10 రోజులు పెడుతుంటేనేమో 10 రోజులు కాదు 20 రోజులు పెట్టాలని టీడీపీ వాళ్ళు అంటున్నారు. మరి ఆంధ్రాలో ఒకరోజు కూడా పెట్టరా? ఇది ఏంటండి ఇది? ఏదైనా అసెంబ్లీలో ఏదైనా రేజ్ చేయాలన్నా ఏదైనా మేము చెప్పదలుచుకున్నా సరే ఇప్పుడు దానికి ఏమంటే ఎక్కడ కూడా లేదు అవకాశం. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది తప్పించుకోవాలని తిరుగుతున్నారు. ఇది చాలా ఘోరాతి ఘోరం. ఇటువంటి పద్ధతులు నిజంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చాయంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో మనం చూసాం. కనీసం శీతాకాల సమావేశాలు కానీ వర్షాకాల సమావేశాలు కానీ కనీసం 10-15 రోజులు పెట్టేవారు. పెట్టి అందరి సమస్యలు విని ఆయన ఏంటంటే అంతా చేయడం జరిగేది. మరి ఇవాళ ఏంటంటే అటువంటి పొజిషన్ కూడా లేదు. మరి మీరందరూ కూడా ఇవాళ రాబోయే రోజుల్లో ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇందులో సందేహం లేదు. ఇవాళ ఏంటంటే మన పార్టీ ఎంతోమందికి ఇంకా అవకాశం ఉన్నది. వచ్చే వాళ్ళకి కొత్త వాళ్ళకి అసెంబ్లీ టికెట్స్ కోసం కూడా వస్తున్నారు. ఇదేంటంటే పూర్వం కూడా ఈ కాన్స్టిట్యున్సీలు కూడా చేంజ్ అవుతాయి ఎక్కువైపోతాయి ఇది అని చెప్పేసి కొంతమందిని టీడీపీ వాళ్ళు లాగారు. అది ఈసారి మాత్రం జరగదు. అందరూ కూడా కనిపెట్టారు. రాబోయే రోజుల్లో కూడా
ఖచ్చితంగా నేను చెప్తున్నాం ఇవాళ వాళ్ళు కొట్టుకొని మాకు ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్తారండి.